ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమంలో ఈరోజు అంతర్జాతీయ కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థిస్తున్నటువంటి పండుగను కొనియాడుతుండగా ఇంతమంది బిడ్డలు ఈరోజు వారి యొక్క మంచితనమును ఉదారతను చూపించి కానుకలిచ్చి ప్రతి కుటుంబం బాగుండాలని వారి కుటుంబంతో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఆశీష్ యతాన్ రెడ్డి మంచి ఆయురారోగ్యం కొరకు, శ్యామల సుందరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. కె అరుణ కృతజ్ఞతగా కెఎం రెడ్డి మంచి ఆరోగ్యం, సరిత జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా కరోనాతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సునీత మీ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎస్వి సోమశేఖరరావు, ఎస్ చంద్రకళ సరస్వతీదేవి, ఎస్ రత్నం శ్రీ సాయి, ఎస్ రామ్ శ్రీ సాయి మంచి ఆయురారోగ్యం కొరకు మరియు నూతన గృహ నిర్మాణం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. వెరోనికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వెరోనికా, ప్రణయ్ సాగర్, రాజ్వంశీ మంచి ఆయురారోగ్యం కొరకు మరియు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. పి యేసుదాస్, ఎలిజబెత్ మేరీ, రాణి, పి అభిషేక్ కరోనా నుండి ప్రభు స్వస్థపరచినందులకు కృతజ్ఞతగా ప్రపంచం నుండి కరోనా పూర్తిగా అంతిమైపోవాలని ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. కె చిన్ని బాబు, లూర్ది మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా వారి కుమారుని ఉద్దేశములన్నీ నెరవేరాలని మేరీ మోనిక నీట్ పీజీ బాగా రాసేలాగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నోయల్ కెవిన్ మెడికల్ ఏజెన్సీని ప్రభు దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా బై అకురాతి సురేష్ కుమార్, అరుణ, నోయల్ కెవిన్, లార్స్ మార్విన్ జో వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరి యొక్క స్పాన్సర్షిప్ని బట్టి మంచితనం బట్టి ప్రభు వీరి కుటుంబాలను మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినం. నిన్నటి రోజు మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ అనగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవముగా మనం కొనియాడాం. ఈ దినము కుటుంబాలను ప్రత్యేకంగా ఆ యేసు ప్రభు హస్తములు అర్పించి కారుణ్యం ప్రవగించి తిరుకుటుంబంలాగా, ఆశీర్వదింపబడిన కుటుంబంలాగా ఆరోగ్యవంతులుగా మీరు జీవించాలని, మీరు అన్నీ కలిగి ఏ కొరత లేకుండా మీరు మీ బిడ్డలు ఆనందముతో జీవించాలని మంచి కాపరిని యేసు ప్రభుని అడగబోతున్నాను, ప్రార్థించబోతున్నా. రండి, ఇదిగో ఆరాధిస్తాం ఆ యేసు ప్రభుని, దివ్య ప్రసాద నాదుని. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. మీ కుటుంబములు మీ ఉద్దేశములన్నిటినీ నిన్నటి రోజు పలికినట్లు మీరు రాసి విన్నపములను ప్రభును కర్పించాలని ఆశపడుతున్న వాళ్ళందరూ
దయచేసి ఆ విన్నపములను యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి పాదము దగ్గర అర్పించటానికి అన్నిటినీ సమర్పించండి. దానికి ముందు మీ చేతులలో పట్టుకొని ఆ చేతులను పైకి లేపి దేవుని హస్తములో దేవుని పాదము దగ్గర మీ కుటుంబ సభ్యులందరూ పేరు పేరున అమ్మ, నాన్న, పిల్లలు, పెళ్ళైన వాళ్ళు భార్య భర్తను, కుటుంబ సభ్యులను, అక్క చెల్లెండ్లను, అన్నదమ్ములను, తాత అమ్మమ్మను, నానమ్మను, ఇక ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ అంతర్జాతీయ కుటుంబ మహోత్సవ సందర్భంగా ప్రభువునకు అర్పించి ఈ కారుణ్య ప్రార్థన పిదప్ప ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేక నవదిన ప్రార్థనలో 3వ దినమునకు చేరి ఉన్నాం. ఈ 2 కార్యములను ప్రభువే నడిపించాలని, మీ కుటుంబాలను దీవించాలని ఆశతో ఈ కారుణ్య జపమాలను మనం ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో యేసు, మరియా, యోసేపు తిరుకుటుంబం, ఆదర్శ కుటుంబం మన అందరికీ ముందుగా జీవించి ఇప్పుడు పరలోకము నుండి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసే బాలయేసు, తల్లి మరియమ్మ, తండ్రి యోసేపు, చేతులెత్తి మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను వారికి అర్పించడానికి ముందు
ఈ మొదటి గుర్తులో ఈ విషయమును మనం ధ్యానించుకుంటూ ఈ పాట ద్వారా ప్రభువుని మన కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ ముగ్గురు పరిశుద్ధంగా జీవించిన బిడ్డలు తిరుకుటుంబ ఆదర్శం ఆ ఆశీర్వాదములన్నీ ఈ పాట పాడుతున్నప్పుడే యేసు ప్రభు యొక్క కిరణాల రూపంలో సమస్త మానవాళి మీద కుటుంబాల మీద ప్రవగించునుగాక. ఆమేన్. చేతులెత్తి మీ కుటుంబాలను అర్పించండి, మీ ఉద్దేశములను అర్పించండి, ప్రార్థించండి. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుము, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించు. చేతులెత్తి ఆయన హృదయానికి అర్పిస్తూ మీ కుటుంబాలను, యేసు దేవా మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయా మా కుటుంబాలను అర్పిస్తున్నామయ్యా. కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా, యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా. చేతులెత్తి మీ కుటుంబాన్ని ఈ మొదటి గుర్తులో అర్పిస్తున్న వేళలో మత్తయి 1:19 యోసేపు తండ్రి నీతిమంతుడు, అమ్మ మరియ తల్లి ఇంటిలో అనుగ్రహ పరిపూర్ణురాలు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ బాలయేసు. లూకా 1:42 గర్భఫలము ఆశీర్వదింపబడినది. ఈ ఆశీర్వాదం తల్లిదండ్రులుగా మీ మీద రావాలని ఆశించేవారు, ప్రభువా నా కొడుకును కూతురును మా బిడ్డలను మీ చేతులలో ఈరోజు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా ఆ రోజు అమ్మ మరియ తల్లి యోసేపు గారు ఇద్దరు కలిసి దేవాలయమునకొచ్చి ఉన్నదే ఒక కొడుకు, ఆ కొడుకును నీ చేతులు అర్పించారు. ఏకైక కుమారుడు నీకే సొంతమని అర్పించాడు. దానికి ఫలితం ఆయన ప్రపంచానికే దీవెనగా మారిపోయాడు. ఇదిగో చేతులెత్తి మీ కుటుంబ సభ్యులను అలాగే అర్పించండి. మీరు ఆశీర్వాదముగా మారబోతున్నారు. అలాగే చాలా కుటుంబాలు ఈరోజు కలిసిమెలిసి లేరు. విడాకులకు సిద్ధమడుతున్నటువంటి సైతాను చాలా కుటుంబాలలో వారి జీవితాన్ని అయోమయమైన పరిస్థితిగా మార్చి ఉన్నాడు. ఎక్కడ విడిపోయి భర్త ఒక సైడు భార్య ఒక సైడు జీవిస్తున్నారు, వాళ్ళను కూడా ఈ తిరుకుటుంబమునకు అర్పించి మనం ప్రార్థిస్తాం. కొంతమందికి అమ్మ నాన్న కూడా లేరు, అనాథలు అని జీవితంలో వేదన దుఃఖం మధ్యలో నాకు అమ్మ ఉండి ఉంటే, డాడీ ఉంటే అని చెప్పి వెళ్ళి కౌగలించుకొని ముద్దాడి, ఒకప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు డాడీ ఉన్నప్పుడు అని ఏడుస్తున్న బిడ్డలు, వాళ్ళను కూడా ఈరోజు ప్రభువునికి అర్పించండి. ఆ బాధ మనకు తెలీదు. చిన్నప్పుడే అమ్మ నాన్నను కోల్పోయినటువంటి వాళ్ళు, అనాథలు, ఆశ్రయించే ఆ తిరుకుటుంబానికి వారిని అర్పించండి. అలాగే భార్య భర్తల మధ్యలో అనుగ్రహం లేదు, దీవెనలు లేదు, పిల్లల జీవితంలో అభివృద్ధి లేదు, నా కొడుకు కూతురు శారీరకంగా కూడా ఎదగలేకపోతున్నారు, మానసికంగా కురింగిపోతున్నారు. ప్రభువా ఇదిగో మా కుటుంబమయ్యా అని చెప్పి అర్పిస్తున్నవారు. అలాగే
కొన్ని కుటుంబాలలో కొందరు మాత్రమే వాళ్ళ ఇంటిలో ఉన్నారు, ఇంకా కొందరు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక్కసారి ఇటువంటి పరిస్థితులన్నిటినీ ఆ యేసు ప్రభు పరిశుద్ధ హృదయానికి ఈరోజు కారుణ్యం ప్రవగించి నీతిమంతుడైన యోసేపు గారు, అనుగ్రహ పరిపూర్ణులైన అమ్మ మరియ తల్లి, గర్భఫలం ఆశీర్వదింపబడినదే బాలయేసు, వాళ్ళు ముగ్గురు కలిసి మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న దాన్ని కళ్ళు మూసుకొని చూచి చేతులెత్తి జబదండ పట్టుకొని మీ కుటుంబం మొత్తం వారు ముగ్గురు ఆశీర్వదిస్తుండగా ఈ గుర్తును నేను చెప్పగా ప్రత్యుత్తరముగా మీరు సమస్త మానవాళి మీద కనికరించమని ప్రార్థించుకోండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో యోబు గ్రంథం ఇంకొక ఆదర్శ కుటుంబం. ఈరోజు సమస్త మానవాళు వాళ్ళ కుటుంబాల కోసం మనం ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ కుటుంబ పండుగ శుభాకాంక్షలను నేను తెలియచేస్తూ ఉన్నాను. సర్వ మానవాళు సర్వ కుటుంబాలు దీవించబడాలని యోబు కుటుంబం నుండి మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యోబు కుటుంబం చాలా పెద్దది. 7 కుమారులంట, 3 కుమార్తెలంట. వాళ్ళు ఈ విధముగా వాళ్ళు జీవించినటువంటి ఆ పరిస్థితిలో యోబు 1:5 మనం చదువుతున్నాం. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ 7 కుమారులు వాళ్ళు సహోదరులను పండుగ కోసం పిలిచేవాళ్ళంట. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి పండుగలు జరిపేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో యోబు ఇలా అనుకునేవాడు, కొన్నిసార్లు నా పిల్లలు అలా కలిసి వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసి ఉంటారేమో అని చెప్పి యోబు 1:5 ఎక్కువ జామున లేచి ప్రతి బిడ్డ పేరు చెప్పి వారికి పరిహార బలిని అర్పించేవాడంట. ప్రతి బిడ్డకు. తల్లిదండ్రులారా, ఇంతమంది పిల్లలు, ఆయన నీతిమంతుడు, మీకు తెలుసు, ఏ పాపం ఎరుగని వ్యక్తి. పిల్లలు ఎట్లా ఉంటారు, ఏ పాపం చేస్తారు? కానీ ఎక్కడైనా నా బిడ్డలు దేవుని దూషించుంటారో, దేవునికి విరుద్ధంగా చేసి ఉంటారని పరిహార బలిని అర్పించి ప్రార్థించేవాడంట. కానీ ఆయనకే ఎన్ని కష్టాలు చూడండి, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సైతాను శోధనలు. మీలో చాలామంది కుటుంబ సభ్యులు చాలా ప్రార్థిస్తారు. మీ కుటుంబం అంతా వైరస్ ఈరోజు వ్యాపించి మిమ్మల్ని బాధ పెడుతుంది. ఫాదర్,
ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్న, బైబిల్ చదువుతున్న మా కుటుంబంలో ఈ విధంగా అయిపోయామని మీరు బాధపడుతున్నారా? మీ కుటుంబమునకు ఈరోజు ప్రభువు వసగే శుభవార్త ఏంటంటే, యోబు 42:10. యోబు సైతాను ద్వారా శోధింపబడ్డాడు, ఎన్నో రోగ బాధలు, కానీ చివరికి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. మీలో చాలా మంది వేదన దుఃఖముతో ఉన్నారేమో. చేతులెత్తి, ప్రభువా, శోధన మధ్యలో మా కుటుంబం అల్లాడిపోతున్నది, వైరస్ మధ్యలో మా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. ప్రభువా, ఈ కష్టకాలం తొలగిపోయి యోబు కుటుంబంలో రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చావు కదా, అది మా కుటుంబమునకు మాత్రమే కాదు, ప్రతి కుటుంబం మీద వచ్చునుగాక. ఈరోజు చేతులెత్తి, మీకు ఉన్నటువంటి శోధనలు, సైతాన్లు పట్టి పీడిస్తున్న వ్యాధి బాధలు, కష్టములు, దుఃఖములు, ఏదో దుఃఖ బాధలు, ఎప్పుడు గొడవలు, ఇంటిలో సమాధానం లేదు, కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ శోధనలన్నీ దాటుతారమ్మా, మీ కుటుంబము రెట్టింపు ఆశీర్వాదం పొందుతాయని. చేతులెత్తి, యోబు కుటుంబంలాగా మీ కుటుంబంలో కోల్పోయినదన్నిటినీ మీరు రెట్టింపుగా పొందుదురుగాక. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చేతులెత్తి పాటను మరొకసారి. యోసేపు గారా, నీవు నీతిమంతుడు, నీకెన్ని కష్టాలు. యోబు, నీవు నీతిమంతుడు, నీకెన్ని కష్టాలు, కానీ రెట్టింపు ఆశీర్వాదం నిన్ను పొందుకున్నారు. ఇప్పుడు ఈ మహమ్మారిలో ప్రార్థన చేసే కుటుంబాలు కూడా చాలా మంది వేదన దుఃఖములో వారికి విశ్వాస పరీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు విడుదలని ఎదురు చూస్తున్నారా? ప్రభు చెప్తున్నాడు, విడుదల కాదు, రెట్టింపు ఆశీర్వాదం. చేతులెత్తి యోసేపు గారికి మీ కుటుంబాన్ని అర్పించి రెట్టింపు ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. యోసేపు గారా, మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా, మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలలో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా. ఓదార్చి దయతో నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా.
ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించవా. మూడవ గుర్తు, ప్రభు ఈరోజు అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 37-38 వచనంలో చదువుతున్నాం. పేతురు ప్రసంగాన్ని విని కుటుంబాలన్నీ కలిసి వచ్చి ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆయన పలికిన మాట, హృదయ పరివర్తన చెంది అందరూ దేవుని నామములో జ్ఞానస్నానం పొందండి. అప్పుడు దేవుని ఆత్మ మిమ్ములను మీ బిడ్డలను ఆవరిస్తాడు. హృదయ పరివర్తన. చేతులెత్తి నన్ను ఎవరు చూస్తారని అనుకోవద్దు. ఇదిగో నేను చేసిన పొరపాట్ల వలన నా పిల్లలు బలి కాకూడదు, నా సందడికి నేను ఆటంకంగా మారకూడదు. 51వ కీర్తన 5లో చాలాసార్లు మీరు విన్నారు. తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడే కొంతమంది జీవితంలో ఈ కల్మిషం, ఈ పాప జీవితం తల్లిదండ్రుల ద్వారా పిల్లలలో ప్రవహించి ఆశీర్వాదముగా జీవించవలసిన మనము మన పిల్లలకు కొన్నిసార్లు మనకి తెలియకుండా అన్యాయం చేశాం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడైన అనుగ్రహ పరిపూర్ణరాలైన ధన్యత జీవితం జీవించినటువంటి ఆశీర్వదింపబడిన ఆ కుటుంబాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. మరియ తల్లి అనుగ్రహం, మీరు ఏ పొరపాట్లలో ఉన్నా ఈరోజు ఒప్పుకుంటే మిమ్మల్ని క్షమించి అనుగ్రహంలో పరిపూర్ణులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. నీతిమంతులుగా చేయబోతున్నాడు. బాలయేసు, ఏమి తెలియని ఆ చిన్న బాలయేసు రక్తమంద నిష్కళంకమైనది, దాన్ని మీ మీద ప్రోక్షించి మీ పిల్లలను దీవించబోతున్నాడు. అలాగే దయచేసి వినండి, అలా జరగకూడదు. 3వ స్థాయి అంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలను కూడా ఈ వైరస్ సోకే అవకాశంలో ఉన్నదని, ఈ వార్తే రాకూడదు. మనం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి మీ పిల్లలందరినీ చేతులలో ప్రభువుకు అర్పించి ప్రార్థించండి. ప్రభువా, ఈ నా కుమారుడు, ఈ నా బిడ్డ, ఈ నా చిన్న బిడ్డ కూతురు నీకే సొంతం. ఈ బిడ్డలను ఏ వైరస్ ముట్టుకోవటానికి వీలు లేదని, జరగకపోతున్న ప్రతి ఒక్క పరిస్థితి నుండి అది జరగకుండా ఆపే గొప్ప ప్రార్థన దేవుడు చేయాలని పిలుస్తున్నాడు. అందుకే కరెక్ట్గా నవదిన ప్రార్థన మధ్యలో అంతర్జాతీయ కుటుంబ మహోత్సవం కొనియాడటానికి మీ పిల్లలను దేవునికి అర్పించి ప్రార్థన చేయడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పేతురు పలికినది, హృదయ పరివర్తన చెందండమ్మా. మీ మీద, మీ పిల్లల మీద దేవుడు ఆత్మను పంపిస్తాడు. ఆత్మను పంపిస్తే దుష్ట శక్తులు, వైరస్ మీ పిల్లల్ని ముట్టుకోవటానికి వీలు లేదు. అందుకే మీ పిల్లల మీద దేవుని ఆత్మను దేవుడు పంపునుగాక, దేవుని సంరక్షణ వచ్చునుగాక. ఆ చిన్న పిల్లలు యేసయ్యలాగా, బాలయేసులాగా అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. వారి దగ్గరికి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఇప్పుడే బాలయేసు, మరియ తల్లి, యోసేపు గారు మీ ఇంటిలో ఎక్కడెక్కడ మీ పిల్లలు ఉన్నారో అక్కడికి వచ్చి వారిని దీవించునుగాక, సంరక్షణలో ఉంచునుగాక, రక్త కోటలో మరుగుపరచునుగాక. మీ పిల్లలు భద్రంగా ఉందురుగాక. ఈ ఉద్దేశం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, చిన్న పిల్లలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు మీ ఇంటిలో ఉంటే ఇప్పుడు ఈ కారుణ్యం ప్రవహించి వారిని స్వస్థపరచాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Some of you are watching this program and you don't know Telugu. Just to brief you, in the first mystery we reflected on Joseph, Mary and the little baby Jesus. How they lived as full of grace, a righteous life and blessed womb, that is the fruit of the womb, Jesus. Be blessed with that mystery. Secondly, we reflected about Job, how he, offering their children, received double portion of blessings. And thirdly, we reflected about Acts chapter 2, 37-38, how when Peter preached, he said, repent and the Holy Spirit will come upon you and your children. That's for you, for those who could not follow Telugu. Even if one person were Zacchaeus, Jesus went. I am like person. I am practical. Even if one person doesn't know Telugu, I should consider you during this, because it's an international family blessing day. సర్వదేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించే ప్రార్థన నడుస్తుంది. 4 గుర్తులో మనం ప్రార్థించబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 30వ వచనంలో కొర్నేలియో అనే ఒక మనిషి, ఆయన జీవితంలో పేతురు ఆయన ఇంటికి వెళుతున్నాడు. ఆయన ఇంటికే వెళ్ళిపోతున్నాడు. కారణం, ఆ ఇంటిలో దీవెనలు కలుగటానికి దైవ జనుడిని దేవుడే పంపిస్తున్నాడు. ఈరోజు మీరందరూ ఫాదర్స్ రావాలి, పాస్టర్స్ రావాలి, మా ఇంటిని దీవించాలి, లేకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ అవకాశం లేదు. అందుకే దేవుడు దైవ జనులు ఇక్కడి నుంచి ఈ కారుణ్య ప్రార్థన నడిపిస్తుంటే మీ ఇంటికి దేవుడు ఆశీర్వాదమును పంపిస్తున్న గొప్ప దినం ఇది. గొప్ప దినం ఇది. అపోస్తలుల చర్యలు 10:30లో ఆ కొర్నేలియో అంటాడు, అయ్యా 4 రోజుల ముందు ఇదే టైంలో అంటున్నాడు. ఏ టైం? 3 గంటలకు అంటున్నాడు. ఇదే టైంలో అంటున్నాడు. ఎందుకు 3 గంటలు? 3 గంటల్లోనే యేసు ప్రభు చనిపోయాడు కదా. ఇదే టైంలో అంటున్నాడు 4 రోజుల ముందు. ఇదే విషయాన్ని అపోస్తలుల చర్యలు 3:6లో కూడా పేతురు అంటాడు. అదే టైంలో 3 గంటలకు కుంటివాణిని లేచి నడుమని పలికిన సమయం 3 గంటలు. చూడండి, ఇప్పుడు స్వస్థత ప్రవహిస్తున్న సమయం ఇది. ఆశీర్వాదం ప్రవహించే సమయం ఇది. 3 గంటల సమయంలో దేవుడు అన్నిటిని మన కోసం దారబోసి రక్తమును చింది రిక్తునిగా చేసుకొని కుటుంబాలను దీవించే గొప్ప సమయం ఇది. కొర్నేలియో అన్యుడు, క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, అన్యుడు. ఆయన ఇంటిలో సమాధానం కలిగింది. అక్కడికి వెళ్ళి ఆయన పేతురు వెళ్ళినప్పుడు అపోస్తలుల చర్యలు 10:31లో పేతురు అంటాడయ్యా, నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన దాన ధర్మములు పరలోకమునకు వెళ్ళిందయ్యా. దేవుడు నన్ను పంపించాడు. ఈలో చాలామంది ప్రతిరోజు ఈ ప్రార్థనకి స్పాన్సర్ చేసే కుటుంబాలు, కొందరు దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, ఇంకా కొందరు కష్టించి పని చేసిన దాని నుండి దానమిచ్చే బిడ్డలు. ముత్తంగి కేంద్రం 25 సంవత్సరాలు వసంతకాలాన్ని చూసిందంటే దేవుడు మిమ్మల్ని తప్పక దీవించాలి. దానము, ధర్మము, ప్రార్థన, ఇది ఆయన ఇంటికి గొప్ప
గొప్ప దీవెనలను తీసుకొచ్చింది. స్తోత్రమయ్యా. మీరు తప్పకుండా మీలో కొంతమంది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఇచ్చిన కానుకలు లెక్క పెడుతున్నాడు దేవుడు ఈ సమయంలో. చేతులెత్తి ఎంతమంది గురువులను మీరు ఆదుకున్నారండి? ఎంతమంది పాస్టర్లు మీరు ఆదుకున్నారు? కనీసం కొంతమంది గురువులకైనా కానుకలు, కానీ కొంతమంది సామాన్యమైనటువంటి సేవకులు ఉన్నారు, చిన్న చిన్న కుగ్రామంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏ సంఘమైనా సరే, అన్యుడి ఇంటికి యేసు ప్రభు ఆనాడు పేతురును పంపించాడు. ఆయన చేసిన దాన ధర్మములను దేవుడు మర్చిపోకుండా ఆ కుటుంబంలో పేతురు ఇలాగే చెప్తుంటే ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. ఈ రోజు మనము 3వ దినం పరిశుద్ధాత్మ అభిషేకమును పొందే విధంగా దేవుడు ఈ కారుణ్య ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబమును అభిషేకించునుగా, అభిషేకించునుగా. దాన ధర్మములు, ప్రార్థనలు ఎక్కడ ఈ రూమ్లో, ఎక్కడ ఏ ఆసుపత్రిలో, ఎక్కడ ఆక్సిజన్ మధ్యలో మీరు చేసిన ఆ దాన ధర్మములు, ఆ ప్రార్థనలు వ్యర్థం కాదు. ఇప్పుడు ప్రవహించునుగాక ఆసుపత్రిలో దేవుని శక్తి. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తు చెప్పటానికి ముందు, ఈ గుర్తు అయిపోయిన వెంటనే మనము కొంతసేపు 3వ ఆత్మీయ గిఫ్ట్ వరం, దాని గురించి ఈరోజు ధ్యానించి ఆత్మాభిషేకం, స్వస్థత ప్రార్థన, ఈ 2 ప్రవహించే గొప్ప ఆరాధనలో పాలు పంచుకోబోతున్నా. సిద్ధపడండి. ఈ చివరి గుర్తులో అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 17వ వచనం ప్రభు పలుకుతున్నాడు. ఇది నా పలుకంటున్నాడు. ఏమంటున్నాడు? చివరి దినములలో మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు ఏం జరుగుతుందని లిస్ట్ మనకి ఇస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, అప్పుడు మీ కుమార్తెలు, మీ కుమారులు ప్రవచనం చెప్పుతారు అని చెప్తున్నాడు. మీ పిల్లలు ప్రవక్తలుగా మారబోతున్నారంట. ఇక యవ్వన వయసులో ఉన్నటువంటి బిడ్డలు దర్శనం చూస్తారంట. వృద్ధ వయసులో ఉన్న బిడ్డలు కళలు కంటారంట. అపోస్తలుల చర్యలు 2:18 మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ప్రవక్తలుగా ప్రవచనం చెప్తారంట. చేతులెత్తి దేవా, మానవాళ్ళందరి మీద. ఈ ప్రోగ్రాం చాలా మందికి తెలీదు. వాళ్ళు కొంతమంది ఇది క్రైస్తవ ప్రోగ్రాం కదా, ఇది కథోలిక ప్రోగ్రాం అని రకరకాలు వాళ్ళు ఆలోచించుకుంటూ ఈ ప్రోగ్రాం లోపలికి రారు. ప్రభు చెప్తున్నాడు, సమస్త మానవాళి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. మతం లేదు, కులం లేదు, సంఘాలు లేదు. ఎవరు చెప్పారు? ఇవన్నీ మనం చేసుకున్నది.
ఒకవేళ మీరు బాప్టిజం పొందకపోయినా, నాకు ఆ ఛాన్స్ లేదే, నాకు ఆ ఛాన్స్ లేదని ఏడుస్తున్నారా? ప్రోగ్రాం చూస్తున్నారా? ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, అంతిమ దినమున మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుటుంబాలు కూడా రక్షింపబడతాయి. ఈరోజు మన భారతదేశంలో ఎన్ని మతములు ఉన్నాయి? అందరు దేవుని బిడ్డలే. చేతులెత్తండి. భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. సమస్త మానవాళు కుటుంబాలు, సర్వ దేశములో కుటుంబాలు ఈరోజు దీవింపబడునుగాక. చేతులు పైకి లేపి ప్రభు యొక్క రాజ్యం వచ్చునుగా. కానీ స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు 3వ రోజు ఆత్మ అభిషేకం కోసం, పెందెకోస్తు పండుగ కోసం సిద్ధం చేస్తున్నటువంటి నవదిన ప్రార్థనలో 3వ రోజు బయలుపరచే ఆత్మ శక్తి గురించి, దానిలో 3 అంశాలు ఉన్నాయని నేర్చుకుంటున్నా. ఈరోజు 3వది. మొదటిగా విజ్ఞానపూర్వకముకు ఆత్మ, వివేకపూర్వకముకు ఆత్మ, విజ్ఞానపూర్వకముకు ఆత్మ, ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, సెకండ్ గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, అండ్ టుడే గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్స్. ఆత్మలను వివరించే శక్తి. ఈ శక్తి మీ అందరి మీద, నా మీద ఈరోజు గిఫ్ట్గా దేవుడు వసగునుగా. ఆమేన్. 1 కొరింథీ 12:10లో ఈ వాగ్దానం ఉన్నది. గడిచిన 2 రోజులు నేను చెప్పటానికి మర్చిపోయాను. 1 కొరింథీ 12:8లో ఆ 2 వరములు. గడిచిన 2 రోజులు ధ్యానించిన విషయం 1 కొరింథీ 12:8లో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానిని 2 రోజులు వెళ్ళి మీరు ఫ్లాష్ బ్యాక్ లాగా మళ్ళీ చూసుకోండి. మొన్న నన్ను క్షమించండి, ఇక్కడ నెట్టు సరిగా పనిచేయలేదు కావున, వాతావరణం కూడా కొద్దిగా తేడా కనిపించింది కావున అన్ని విధాలుగా ట్రై చేశాం. కానీ ఈ నెట్టు ప్రాబ్లం వలన మీకు సరిగా మేము అందించిన కార్యక్రమం అందకపోయినా, కానీ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ జరుగుతుంటే కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఆ వాక్కును విని వార్త పంపిస్తున్నారు. ఫాదర్, సౌండ్ రావట్లేదు ఫాదర్, మాకు కనిపించట్లేదు ఫాదర్ అని. నాకు అనిపిస్తుంది, ఇన్ని రోజులు లేదు కదా,
ఎప్పుడైతే మీరు ఆత్మ అభిషేకంను పొందాలని ఆశిస్తున్నారో స్తోత్రం. అప్పుడు దుష్ట ఆత్మశక్తులు ఆడుకుంటున్నాయి. కానీ మన ప్రయత్నం మాత్రం ఆగదని మీరు నిరూపించారు. Praise the Lord. మధ్యలో కొంతమంది సైతానుడా ఫాదర్ని ఆటంకపరచు, మాకు ఆత్మశక్తి కావాలి, మేమే గెలుస్తామని కొంతమంది. ఇంకా కొంతమంది డిస్టర్బ్ అయి ఉంటారు. డిస్టర్బ్ కాకూడదు. ఆ టైంలో ప్రార్థించి ఈ వాతావరణం ఇలాంటి ఆటంకాలు ప్రతి జీవితంలో వస్తుందండి. యేసయ్య జీవితంలో సైతానుడు ఆటంకపరిచాడు. మనమే మాత్రం నేను యేసయ్య కంటే గొప్పవాడనా? లేదు కదా. మీరు నా కోసం ప్రార్థించాలి. మనం ఈ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఈ 2 రోజులే కదా, మీరు బాగా గమనించాలి. అందుకే ఈరోజు ఆ టాపిక్ వచ్చిందేమో, ఆత్మలను వివరించే శక్తి. స్తోత్రం. 3 రకమైన ఆత్మలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో. అందుకే 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి ఆత్మను మీరు పరీక్షించండి. టెస్ట్ ద స్పిరిట్స్ విచ్ ఈస్ ద స్పిరిట్ ఆర్ ఈవిల్ స్పిరిట్, టెస్ట్ ఇట్. మీరు ఇలాంటి జరిగినప్పుడు వెంటనే డిస్టర్బ్ కాకూడదు. చూస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. గెలుస్తాం ఫాదర్, మాకు తెలుసు ఇవన్నీ ఆటంకాలే. యేసు ప్రభునే శోధించినాడంటే మిమ్మల్ని ఎట్లా ప్రార్థన చేయనిస్తాడు ఫాదర్? మేము దీవెనలు పొందుతామని సైతానికి తెలుసు, మేము దీవించబడతామని సైతానికి తెలుసు, మా కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడని తెలుసు, మా పిల్లల్ని దేవుడు కాపాడబోతున్నాడని తెలుసు. అందుకే సైతానుడి ఆటంకపరిచాడు. కానీ మా బృందంలో ఉన్న బిడ్డలు పోరాడి వారు ఈ కార్యక్రమాన్ని మీకు వినిపించడానికి ట్రై చేశారు. దయచేసి క్షమించండి, అర్థం చేసుకోండి, ప్రార్థించండి. ఇలాంటిది అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కాలము మారుతుంది కదా, వాతావరణం మారుతుంది కదా, సడన్గా తుఫాను అలలు వస్తాయి కదా. అవన్నింటి మధ్యలో యేసుప్రభు నడుచుకుంటూ వచ్చి సాగరంను శాంతపరుస్తాడు కదా. స్తోత్రం. కొద్దిగా ప్రార్థనలు ఎక్కువగా గడిపి ఇవన్నిటి మధ్యలో సైతాన్ని బంధించడానికి, మహమ్మారిని బంధించడానికి, దుష్ట శక్తులను గెలవటానికి పరిశుద్ధాత్మ అభిషేకము మీ మీద నా మీద రావటానికి సిద్ధముగా దేవుడు పరలోకాన్ని తెరచాడు. కావున దానియేలు ప్రార్థిస్తే 21 రోజులు సైతానుడు నిరోధించాడంట, ఆపేశాడంట. దానియేలు ఎక్కడ, నేనెక్కడండి, మనం ఎక్కడ? దానియేలు ప్రార్థిస్తే 21 రోజులు అయిందంట సమాధానం రావటానికి. డిస్టర్బ్ కాకూడదు, తెలుసుకోవాలి ఇవన్నీ సత్యం. అందుకే ఈ టాపిక్ ఆత్మలను వివరించే శక్తి. 3 రకమైన ఆత్మలు ఉన్నాయంటే, ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది మానవుని ఆత్మ, మూడవది దుష్ట ఆత్మ. ఈ ఆత్మలను వివరించే శక్తి ఉంటేనే మనం డిస్టర్బ్ కాకుండా, ఓహో ఇది ఫాదర్ గారు వాళ్ళ బృందం, మనం అందరం ఒక బృందంగా ప్రార్థిస్తే 24/7 అటాక్లో ఉన్నాం. కావున ఈ ప్రార్థనను ఆటంకపరచడానికి సైతానుడు ప్లాన్ చేస్తున్నాడు. కానీ ప్రభు చెప్పాడు మార్కు 9:29లో, మీరు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా సైతాన్ని బంధించాలి. బంధించి ప్రార్థన చేయండి. అలాంటి జరిగితే ఇప్పటి నుంచి బంధించి ప్రార్థన చేయండి. అవును, ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిచువల్ వార్ఫేర్. మనం యుద్ధంలో ఉన్నామండి, యుద్ధంలో ఉన్నాం. వైరస్తో యుద్ధం, దుష్ట శక్తులతో యుద్ధం, ఈ ఆత్మ అభిషేకం రాకూడదని సైతానుడు పెడుతున్న ఆటంకాలు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, ఆయన పని కొన్ని రోజులే పని చేస్తుంది. దేవుడు చేసే పని నిరంతరం, దాన్ని ఎవడు ఆపలేడు. ఒక్కసారి యేసయ్య పరలోకాన్ని తెరచాడంటే ఎవడు మూయలేడు. దానియేలు జీవితంలో 21 రోజులు అయిందంటే ప్రార్థిస్తూ ఉండండి. మనం 9 రోజులే కదా, దానిలో 3వ రోజులో ఉన్నాం. అప్పుడే నిరుత్సాహపడితే ఎట్లా? ప్రార్థించి గెలవాలి. నేర్చుకోండి. ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది మానవుని ఆత్మ, మూడవది దుష్ట ఆత్మ. పరిశుద్ధాత్మ నేను చెప్పాలని అక్కర్లేదు. 1 కొరింథీ 3:16, నీవు దేవునికి ఆలయం, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ కార్యములు చేయాలని ప్రభు కోరుకుంటాడు. యోహాను 14:26లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. అది పరిశుద్ధాత్మ. 3 రకమైన ఆత్మలు. రెండవది మానవుని ఆత్మ. మానవుని ఆత్మ అంటే ఏంటిది? యేసు ప్రభు జీవితంలోనే 2 రకమైన ఆత్మలు పనిచేశాయి. దుష్టాత్మ కాదు, మానవుని ఆత్మ, పరిశుద్ధాత్మ.
హలో, బాగా అర్థం చేసుకోండి. ఆయన నరుడు, అదే టైంలో దేవుడు. మానవుని ఆత్మ అంటే ఏంటిది అని అడుగుతున్నారా? గెస్సమని తోటలో రక్తము చెమట రక్తముగా మారిపోయినప్పుడు మానవుని ఆత్మ ఏం చెప్పింది? డాడీ, ఈ దుఃఖ పాత్రమును నా నుండి తొలగించమని ఏడ్చింది మానవుని ఆత్మ. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అయినా నా చిత్తం కాదు డాడీ, నీ చిత్తమే జరుగునుగాక. ఇది పరిశుద్ధాత్మ ప్రతి మనిషిలో. మానవుని ఆత్మ, ద ఫ్లెష్, ద మ్యాన్స్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్, స్పిరిట్ ఆఫ్ గాడ్, బోత్ విల్ బి యాక్టివ్. అందుకే దానికి పేరు ఆత్మలను వివరించే శక్తి. ఆత్మలను తెలుసుకోవాలంట, ఏ ఆత్మ ఎట్లా పనిచేస్తుంది. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు అట్రాక్టివ్గా ఒక స్త్రీయో పురుషుడో నీతో మాట్లాడుతున్నాడు అనుకో, జాగ్రత్తగా గమనించాలి, ఇది దేవుని ఆత్మనా మనిషి ఆత్మనా? గుర్తుపెట్టుకోవాలి. నీ శరీరంలోనే రెండు శక్తులు పనిచేస్తాయి, మానవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. రోమియోలకు రాసిన 7:17 అందుకే పౌలు ఏడ్చాడు కదా, దేవా ఏమీ చేయాలో చేయలేకపోతున్నాడు. మానవుని ఆత్మ పోరాడింది, గెలిచాడు, పిదప్ప అద్భుత కార్యములు చేయగలిగాడు. మూడవది, ఇది చాలా ఘోరమైన ఆత్మ, దుష్ట ఆత్మ. ఆన్లైన్లో ప్రోగ్రాం రానియడు, డిస్టర్బ్ చేస్తాడు, మీకు తెలీదు. దుష్టాత్మ మంచి పనులు జరగనీయడు. కానీ ఇవన్నిటి మధ్యలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలను దేవుడు రక్షించాడే, అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, మానవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దుష్టాత్మ. చేతులు పైకి లేపి ప్రభుని ప్రార్థించండి. దేవా, మరి రకరకాల ఆత్మలు తిరుగుతున్నాయని 1 కొరింథీ ప్రభు 1 యోహాను 4:1-3 మేము వింటున్నాం. యేసయ్యా, నీ శిష్యుడు పేతురు వచ్చి నీతో వద్దే వద్దు, ఈ సిలువ వద్దని అనుకున్నప్పుడు ఏమన్నావు ప్రభా? ఇది దుష్టాత్మ. దుష్టాత్మ నన్ను వెళ్ళిపోయి, ఇది దేవుని యొక్క భావం కాదు అని ఆయన్ను వెళ్ళగొట్టలేదు, ఆయనలో పనిచేసిన దుష్టుని వెళ్ళగొట్టావు. పిరప్ప ఆయన దుష్టుని వెళ్ళగొట్టే అధికారమును పొంది, ఆత్మను పొంది చాలా మందికి అభిషిక్తుడుగా మారిపోయాడు. ఆ అభిషేకం మా మీద వచ్చునుగాక. చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. ఓకే, 45 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 45 నిమిషాలు. నాకైతే ఒక 2-3 నిమిషాలు గడిచిపోయినట్టు అనిపిస్తుంది. చేతులెత్తండి. దుష్ట శక్తులారా, అసత్యవాది మోసగాడు సైతానుడా, మా ప్రోగ్రాంను కానీ ఈ ప్రజలను కానీ వారి పిల్లలను కానీ ముట్టుకోవటానికి 3వ స్థాయిలో నీవు ప్రవగించడానికి ప్రయత్నం చేసినా, యేసు ప్రభు యొక్క జీవ జలము, జీవ రక్తము కిరణాలలో పిల్లలను తాకటానికి 3వ స్థాయిలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క దుష్ట శక్తి బంధింపబడునుగాక. ఇలాంటి మంచి కార్యక్రమాలు కనీసం నాకైనా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, కానీ చిన్న పాస్టర్లు, గురువులు చిన్న కార్యక్రమాలు ప్రయత్నం చేసినప్పుడు వారిని ఆటంకపరచడానికి గ్రామములలో పట్టణములలో తిరుగుతున్న దుష్ట శక్తులారా, యేసుక్రీస్తు అచ్చిన అధికారముతో, ఆత్మలను వివరించే శక్తితో ఎక్కడ ఏ దుష్టుడు పనిచేస్తున్నాడో తెలుసుకొని దాన్ని బంధించి ప్రజలను రక్షించే గొప్ప దినములు, గొప్ప ఆత్మ, గొప్ప వరము, ఈ 3వ గిఫ్ట్ ప్రతి బిడ్డలో ఆపరేట్ అవునుగాక. That this third gift of discernment of the spirits operate in your children, Lord. Amen. చేతులు పైకి లేపండి, లేచి నిలబడండి. టైం అయిపోతుంది, లేచి నిలబడండి. కానీ మీ టైం కాదండి, సైతానుకి టైం అయిపోతుంది. చేతులు పైకి లేపి ప్రార్థిస్తాం. దుష్ట శక్తుల ప్రవాహం ద్వారా మిమ్మల్ని ఏ శరీరంలో ఎక్కడ సైతానుడు ఇన్ని రోజులు బంధించి ఉన్నాడో ఆ శరీరంలో బంధకాలన్నిటిని తీసుకువచ్చిన సైతాను రెక్కలు ఈ రోజు ఈ వరము ద్వారా కాలిపోవునుగా. ప్రతి బిడ్డను తాకటానికి, చిన్న పిల్లలను కూడా తాకటానికి ఈ వైరస్ రూపంలో వస్తున్న ప్రతి ఒక్క దుష్ట శక్తిని మీ పిల్లల దగ్గరికి రాకుండా ఇప్పుడే దాని కాళ్ళు చేతులను బంధించి నర్రగగ్నిలో పడవేస్తున్నా. నేను ఒక్కరు కాదు, ఇంతమంది చేతులెత్తండి, ప్రార్థించండి, స్తుతించండి. షాబాబా, హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా స్తుతించండి. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ,
మానవుని ఆత్మ, దుష్ట ఆత్మ, ఈ 3 రకమైన ఆత్మలు ఎప్పుడు ఎట్లా పనిచేస్తుందో, మాలో ఎట్లా పనిచేస్తుందో, మా కుటుంబంలో ఎట్లా పనిచేస్తుందో ప్రభువా, ఈ వైరస్ తో ఎంతమందిని బంధించి సైతానుడు ఆడుకుంటున్నాడో, అక్కడ ఆసుపత్రిలో ఉన్న, ఐసీ వార్డులో ఉన్న, ఆక్సిజన్ మధ్యలో పోరాడుతూ ఉన్న, ఓ ప్రభువా సెపరేట్ రూమ్ లో ఉన్న, ఎక్కడ ఏ దుష్టుడు పని చేస్తున్నాడో, మాంత్రిక శక్తులారా, చేతబడి శక్తులారా, ఎక్కడెక్కడ ప్రజలు వర్ధిల్లకుండా చేసి ఉన్నారో నిన్ను బంధిస్తూ ఉన్నాను. రోగ బాధలనిచ్చి బిడ్డలు ఆరోగ్యకరంగా జీవించకూడదని వైరస్ను తీసుకొచ్చావా? బిడ్డలు బాధ పెడుతున్నావా? దేవుడు నన్ను బ్రతికించాడు, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చినది ఈ సైతాన్ని బంధించడానికే. బిడ్డలకు విడుదల కలుగునుగా, నెమ్మది కలుగునుగా. ఓ ప్రభువా, స్వస్థపరచుమయ్యా. ఆ అంజలి అనే సహోదరిని స్వస్థపరచుమయ్యా. ప్రభువా, అజిత్ అనే వ్యక్తిని స్వస్థపరచుమయ్యా. ప్రభువా, ఆ విల్సన్ని ఆశీర్వదించుము దేవా. ఆ రాబర్ట్ను దీవించుము దేవా. ఆ సుహాసిని ధైర్యం వహించమ్మా, ఇది దుష్ట శక్తిని ఆ ధైర్యం తీసుకొచ్చాడమని చెప్పి ధైర్యపరచుము దేవా. కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధిని పాడు చేసిన సైతానుడా, యేసు చిందిన రక్తం, కన్నీటిని నీ మీద నేను చల్లి నిన్ను బంధిస్తున్నాను. మీ చేతిలో ఉన్న నూనె బాటలు నీ ఇంటి వాకిటి మీద యేసు రక్తం చిలకరింపబడునుగా. దుష్ట శక్తులు ప్రవాహములు బంధింపబడునుగా. ఇంటిలో ఉన్న కిటికీలు, తలుపులు, రూమ్స్, గేటు, ఇంటిలో ఉన్న వస్తువులన్నీ యేసు రక్తం ద్వారా ముద్రింపబడునుగా. మీ పిల్లలను ముట్టుకోవటానికి వస్తున్న సైతానుడు, ఇది దేవుని బిడ్డ, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని బిడ్డలకు చెందిన బిడ్డ అని చెప్పి పారిపోవునుగా. ఏ కుటుంబం దగ్గరికి వెళ్లకుండా యేసు పాదములో లొంగిపోవునుగా. దివ్య సప్రసాదనాథుని ఆశీర్వాదముల కొరకై మనము ప్రార్థించబోతున్నాం. చేతులను చాచి మరొకసారి పేపర్, కుటుంబ సభ్యుల పేర్లు రాశారు చూడండి, ఉద్దేశం రాశారు చూడండి, అవన్నిటినీ యేసే అర్పించి, యేసు మరియా యోసేపుని మా బృందం మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నప్పుడు దయచేసి, నేను చాలాసార్లు నా కుటుంబాన్ని మర్చిపోతున్నాను. ఈరోజు రావడానికి ముందు అక్క ఫోన్ చేసి, సిస్టర్ అక్క ఫోన్ చేసింది, మూడో అక్క ఫోన్ చేసింది, రికార్డింగ్లో ఉన్నానని చెప్పి ముందే వచ్చేసాను. మా కుటుంబం కోసం ప్రార్థించండి. నేను మర్చిపోతున్నాను, మీకోసం నేను ప్రార్థిస్తాను. నేను మర్చిపోతున్న నా కుటుంబం కోసం ప్రార్థించండి. ఇక్కడ ఉన్న కుటుంబాల కోసం ప్రార్థించండి. దివ్యవాక్కు కుటుంబాల కోసం ప్రార్థించండి. ప్రభు దీవించమని ప్రార్థించండి. స్తోత్రం. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అంతర్జాతీయ కుటుంబ మహోత్సవం కొనియాడుతున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఆశీర్వదించి ఈ మహమ్మారిలో ఉన్న పరిస్థితి నుండి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను త్వరలోని బయటపడు మార్గమును దయచేసి అన్ని కుటుంబాలు తిరు కుటుంబంలాగా ఆశీర్వదింపబడునుగాక.
మంచి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడూ దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.